తెలంగాణలో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. అనూహ్యంగా 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. దీంతో ఎవరికి కేంద్ర కేబినెట్ లో బెర్త్ లభిస్తుందనే దానిపై చర్చ జోరుగా సాగుతోంది. బీజేపీ గతంలో 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డికి పదవి లభించింది. ఈసారి 8 సీట్లు గెలుచుకున్నందున రెట్టింపు అవుతాయని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. అయితే రేసులో కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్, అరవింద్ పేర్లు వినిపిస్తున్నాయి. రెడ్డి కోటాలో కిషన్ రెడ్డి ఉండగా ఇదే టైంలో రెడ్డితో పాటు మహిళా కోటాలో డీకే అరుణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీలో కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. అనూహ్యంగా 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. దీంతో ఎవరికి కేంద్ర కేబినెట్ లో బెర్త్ లభిస్తుందనే దానిపై చర్చ జోరుగా సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన తెలంగాణలో బీజేపీ ఆశించిన దానికంటే కూడా సీట్లు కూడా బాగానే వచ్చాయని కూడా ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ వాస్తవికంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా ప్రచారంలో డబుల్ డిజిట్ స్థానాలు గెలుచుకుంటామని కూడా చాలా ధీమాగా కూడా ప్రచారం చేశారు. కానీ కొన్ని చోట్ల సరైన విధంగా పోలరైజ్ కాకపోవడంతో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సీట్లు రాకపోయినా కూడా గ్రాడ్యువల్ గా 2019 నుండి కూడా బీజేపీకి స్టేట్ లో ఓట్ బ్యాంక్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం వాళ్ళు సాధించిన 4 అదనంగా ఎంపీ సీట్లు ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు కూడా బీజేపీ పార్టీ చాలా సంతోషంగానే ఉంది. కానీ కేంద్ర మంత్రివర్గంలో ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరికి ఇస్తారనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే గత ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డికి పదవి లభించింది. ఈసారి 8 సీట్లు గెలుచుకున్నందున రెట్టింపు అవుతాయని కూడా బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. అయితే రేసులో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ తో పాటు ధర్మపురి అరవింద్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రెడ్డి కోటాలో కిషన్ రెడ్డి ఉండగా ఇదే టైంలో రెడ్డితో పాటు మహిళా కోటాలో డీకే అరుణపై జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే పార్టీలో కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే డీకే అరుణ బీజేపీలో జాయిన్ అయినప్పుడు కూడా వాస్తవికంగా కూడా చూసుకుంటే ఆమె ఫ్యామిలీ లెగసీ కూడా చూసుకుంటే మొదటి నుంచి కూడా మహబూబ్ నగర్ జిల్లాలో వాళ్ళ ఫ్యామిలీకి పొలిటికల్ గా మంచి పేరుంది. డీకే అరుణ వాళ్ళ తండ్రి దగ్గర నుంచి అనంతరం తన హస్బెండ్ భరత్ సింహారెడ్డి కూడా చాలా ప్రభావం చూపిస్తారు మహబూబ్ నగర్ జిల్లాలో. ఈమె కూడా గతంలో కాంగ్రెస్ లో మంత్రిగా కూడా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న డీకే అరుణ బీజేపీలో జాయిన్ అవ్వడం కూడా పార్టీకి ఆమె అప్పట్లో జాయిన్ అయినప్పుడు కూడా ఒక అసెట్ గా భావించారు. ఇప్పుడు మహిళా కోటాలో ఆమెకి కేంద్రంలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందనేది కూడా ప్రచారంలో ఉంది. దీంతో పాటు ఇప్పుడు ఇటు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో, ఎన్డీఏ అలయన్స్ లో కూడా వివిధ పార్టీలు కూడా తమ అభ్యర్థనలు, డిమాండ్లు కూడా పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి చంద్రబాబు నాయుడు ప్రపోజల్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఒకటి, లోక్సభ స్పీకర్ తో పాటు స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలని, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ తో పాటు అగ్రికల్చర్ పోర్ట్ఫోలియోస్, అలాగే రూరల్ డెవలప్మెంట్, ఐటీ కమ్యూనికేషన్స్ తో పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అలాగే హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఎంఓఎస్ ఫినాన్స్ కూడా ఇవ్వాలని కూడా కోరినట్లు కూడా తెలుస్తోంది. దీంతో పాటు బీహార్ నుంచి జేడీయూ కూడా 3 కేబినెట్ భర్తలు కూడా ఆశిస్తుందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ప్రతిపాదన కూడా ప్రధానమంత్రి ముందు కూడా పెట్టినట్టు కూడా తెలుస్తోంది. రైల్వేస్ తో పాటు ఆగ్రో ఇండస్ట్రీస్ కూడా ప్రపోజల్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది. శివసేన పార్టీ కూడా 3 కేబినెట్ బర్త్ తో పాటు 2 మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ కూడా అడిగినట్లు కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అలయన్స్ తోని ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత అనేది బీజేపీకి ఏర్పడింది. దీంతో పాటు ఎల్జీపీ నుంచి కూడా ఒక్క కేబినెట్ బర్త్ కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఎల్జీపీ పార్టీ నుండి ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన శాఖ. సో ఇలా సౌత్ నుంచి ఈసారి కూడా కేంద్ర మంత్రివర్గంలో ఎక్కువ మందికి చోటు లభించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని కూడా ఈసారి కేబినెట్ లో తీసుకుంటారనేది కూడా విస్తృతంగా ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే
ఆమె నందమూరి తారక రామారావు కూతురు. అలాగే ఆమె గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కీలక కేంద్ర మంత్రివర్గంలో కూడా పనిచేశారు. ఆమె కూడా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితురాలే. అలాగే గతంలో కూడా కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం రీత్యా కూడా ఇప్పుడు పురంధేశ్వరిని కూడా కన్సిడరేషన్ లో పెట్టుకోవాలి. సో ఈ నేపథ్యంలో మన స్టేట్ కి ఈసారి 2 లేదా తెలంగాణ స్టేట్ లో 2 లేదా 3 కీలక పదవులు దక్కే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ 2 మినిస్ట్రీలు ఇచ్చినా కూడా ఒకటి ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అఫైర్స్ కూడా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ బీసీ నేతగా కూడా ముద్రపడిన ఈటల రాజేందర్ తో పాటు బండి సంజయ్, ధర్మప్రియ అరవింద్ ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ఈటల రాజేందర్ కు బండి సంజయ్ కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈటల రాజేందర్ కి మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని కూడా అంటున్నారు. పార్టీ పరంగా చూసుకుంటే బండి సంజయ్ ఇప్పటికే జాతీయ బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా ఉన్నారు. సో ఒకవేళ ఈటల రాజేందర్ కి మెయిన్ పోర్ట్ఫోలియో ఇస్తే, ఒకవేళ బండి సంజయ్ కి ఎంఓఎస్ ఇస్తారనేది కూడా చర్చ నడుస్తోంది. కిషన్ రెడ్డికి ఎలా విధంగానే మెయిన్ పోర్ట్ఫోలియో కూడా ఇస్తారనేది కూడా ప్రచారంలో ఉంది. అయితే ఈసారి కొత్తగా కూడా మహిళా కోటాలో మరోసారి కూడా డీకే అరుణతో పాటు పురంధేశ్వరికి కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్పెక్యులేటివ్ గానే చెప్పుకోవాలి మనము. 2 లేదా 3 పదవులు దక్కే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ముందుగా అనుకున్నట్టు గతంలో కాకుండా ఈసారి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మాత్రం కీలక బాధ్యత అప్పగించే ఆలోచనలో కూడా కేంద్ర పెద్దలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అలాగే బీజేపీ ప్రెసిడెంట్ కూడా దాదాపు అక్టోబర్ లో కూడా కొత్తగా దేశవ్యాప్తంగా కూడా జాతీయ అధ్యక్షుడు కూడా మారే అవకాశం ఉంది. దాంతో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా అధ్యక్షులు మార్చే ప్రయత్నంలో కూడా బీజేపీ ఉంది. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి ప్రెసిడెంట్ 100 days ప్రోగ్రామ్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ తో పాటు నవంబర్, డిసెంబర్ లో 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల నేపథ్యంలో ఈ 100 రోజుల ప్రోగ్రామ్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ 100 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేశాకే ఆ 3 రాష్ట్రాల ఎన్నికలకు వెళ్లాలని కూడా ప్రధానమంత్రి నిశ్చయించుకున్నారు. ఈ లోపల అక్టోబర్ లోనే అన్ని రాష్ట్రాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా మారే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తెరపైకి సరికొత్తగా ఒక పేరు వినిపిస్తోంది. కామారెడ్డి ఎమ్మెల్యే కాట్ర వెంకటరమణారెడ్డి దాదాపు ఖాయమని కూడా అంటున్నారు. బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు కూడా అఫీషియల్ గా అయితే డిక్లేర్ చేయలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కాట్రపల్లి వెంకటరమణారెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి అధిష్టానం ప్రామిస్ చేసింది అని కూడా ఒక నరేషన్ నడుస్తోంది. సో ఇప్పట్లో అయితే ఇంకా 2 నెలల సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కోసం అయితే అని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ.